ఐటీ సోదాలపై దిల్ రాజు భార్య తేజస్విని స్పందించారు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటీ వాళ్ళు తీసుకెళ్లారని చెప్పారు. ఉదయం నుంచి ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని వెల్లడించారు. సినిమా రిలేటెడ్లో భాగంగానే ఈ సోదాలు చేస్తున్నారని, ఐటీ సోదాలు జనరల్ గా జరిగేవని తెలిపారు. ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి చూపించామన్నారు దిల్ రాజు భార్య తేజస్విని. ఇటు హైదరాబాద్ లో ఉదయం నుండి ఐటీ అధికారుల దూకుడు కొనసాగుతోంది. మ్యాంగో మీడియా సంస్థ పైన ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు. అయితే మ్యాంగో సంస్థ సింగర్ సునీత భర్త రాముకు సంబంధించింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇల్లు, ఆఫీసులలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల పుష్ప 2 సినిమా నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్. అయితే ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. ఇక ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లోనూ ఉదయం 7 గంటల నుంచే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 65 బృందాలతో ఈ తనిఖీలను చేపట్టారు. దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హర్షితారెడ్డి నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆఫీసుల్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి. ఇటీవల దిల్ రాజు సంక్రాంతి పండుగకు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, మార్నింగ్ నుంచి ఐటీ దాడులు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఇంకా ఎంతసేపు కొనసాగే ఛాన్స్ ఉంది? ఇవాళ ఉదయం నుంచి టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి కొద్దిసేపటి క్రితమే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సతీమణి తేజస్విని సైతం వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసేందుకు కూడా ఐటీ అధికారులు తీసుకెళ్లడం జరిగింది. ఆమె మీడియా ముందు కూడా కొద్దిసేపు మాట్లాడినటువంటి పరిస్థితి. ఆమె క్లియర్ గా తెలియజేశారు, తనను బ్యాంకు ఖాతాలకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది. ఆమెను ఒక గంట పాటు బయటికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు తర్వాత మరలా ఇటు దిల్ రాజు నివాసానికి తీసుకొచ్చి భార్యాభర్తలను ఇద్దరిని కూడా ముందు కూర్చోబెట్టి డాక్యుమెంట్స్ కు సంబంధించినటువంటి పరిశీలన చేస్తున్నారు. కేవలం దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలు మాత్రమే కాకుండా ఆయన కుమార్తె హర్షితారెడ్డి, మరోవైపున సోదరుడు శిరీష్ ఇళ్లలో కూడా సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ గా ఉండడం మాత్రమే కాకుండా ప్రస్తుతం రీసెంట్ గా సంక్రాంతి పండుగకు సందర్భంగా గేమ్ చేంజర్ అనేటువంటి సినిమాను 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అలాగే సైమల్టేనియస్లీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంక్రాంతి కానుకగా 2 సినిమాలు కూడా, మొదటి సినిమా కొంత మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుని ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్ గా వస్తుంది. అంటే వీటికి సంబంధించి ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది, ఎంత ఆదాయం వచ్చింది అనేది కూడా ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా లావాదేవీల పరంగా కొంత తేడాలు జరిగినట్లు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది, సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇక దిల్ రాజు తో పాటు పుష్ప 2 నిర్మాతలైన నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇళ్లలో, కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 650 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాను పుష్ప 2ను నిర్మిస్తే 1800 కోట్ల రూపాయలు ఆదాయం అనేది వచ్చినట్లు కూడా, వసూళ్లు అనేవి వచ్చినట్లు ఇప్పటికే నిర్మాతలు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ అన్ని రకాల మొత్తం అకౌంట్స్ మొత్తాన్ని కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరి యొక్క వ్యక్తిగత ఖాతాలు, అలాగే వారికి సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి పూర్తిగా చెక్ చేస్తూ ఉన్నారు. ఏ కంపెనీలకు ఎంత మొత్తంలో చెల్లించడం జరిగింది, ముఖ్యంగా వీరుకున్నటువంటి ఇటు మైత్రి మూవీ మేకర్స్ కు సంబంధించినటువంటి అకౌంట్స్ ను, అలాగే దిల్ రాజు కు సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ ఎస్విసి బ్యానర్ కు సంబంధించినటువంటి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా ప్రస్తుతం చెక్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక వీరితో పాటు మరోవైపు
మ్యాంగో సంస్థల అధినేత ప్రముఖ సింగర్ సునీత భర్త ఎరపతనేని రామకృష్ణ మ్యాంగో సంస్థల్లో కూడా ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఎందుకంటే డిజిటల్ మీడియా రంగంలో ఎరపతనేని రామకృష్ణ కొంత ప్రముఖంగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ మధ్య కాలంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్, మెయింటైన్ చేసినటువంటి అకౌంట్స్ అన్నింటినీ కూడా ఆరా తీస్తున్నారు. ఈ ముగ్గురికి సంబంధించి అకౌంట్స్, అలాగే వారు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ తో పాటు ఇప్పటికే చెల్లించినటువంటి ఐటీ చెల్లింపులకు సంబంధించి, అలాగే బ్యాలెన్స్ షీట్స్, వీరు ఆర్థిక సంవత్సరంలో సమర్పించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ మొత్తాన్ని కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క సోదాలు సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. కేబుల్